నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 15న రాజమండ్రిలో జరిగే సెట్టిబల్జ మహాసభను విజయవంతం చేయాలి. సెట్టిబల్జ కార్పొరేషన్ చైర్మన్ కొడపూడి సత్యబాబు పిలుపు. కాకినాడలో ఘనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల సమీక్షా సమావేశం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రోడ్లపై దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే కఠిన చర్యలు. ట్రాక్టర్ డ్రైవర్లకు అవగాహన కల్పించి హెచ్చరించిన జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే, రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు. జగ్గంపేట, గండేపల్లి, కెర్లంపొడి మండలాల దమ్ము చేసే ట్రాక్టర్ డ్రైవర్లకు జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ అవగాహన కల్పించారు. దమ్ము చక్రాలతో, దమ్ము చేసే టైర్లతో తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, అలాగే పొలాలకు పోయే రోడ్ల మీద పళ్ళ చక్రాలతో నడపడం వలన రోడ్లన్నీ పాడవుతున్నాయని, ఎవరైనా రోడ్డు మీదకి దమ్ము చక్రాలతో ట్రాక్టర్ నడిపితే ట్రాక్టర్లను సీజ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. కావున దీనిని దృష్టిలో పెట్టుకుని దమ్ము చేసే చక్రాలతో రోడ్లపై ఎవరూ తిరగవద్దని సూచించారు. జగ్గంపేట, కెర్లంపూడి ట్రాక్టర్ డ్రైవర్లు, దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే కృషి ట్రాక్టర్ డ్రైవర్లకి నమస్కారం అండి. మీరు ఇప్పుడు దమ్ముల సీజను, ప్రభుత్వం ఎన్నో లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన పొలాల వరకు కూడా తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు వేయటం జరిగింది. అయితే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు టైర్లు మార్చకుండా పళ్ళ చక్రాల టైర్లతోటి, దమ్ము చక్రాల టైర్లతోటి రోడ్ల మీదకి నడపడం వలన రోడ్లన్నీ కూడా డ్యామేజ్ అయిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల మనిషి రోడ్లు గీతలు పడిపోయి దున్నేయటం వలన రోడ్లని డ్యామేజ్ అవుతున్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా విజ్ఞప్తి, ఎవరైనా సరే దమ్ము చక్రాలతో, అది కృషి ట్రాక్టర్ అవనండి, పెద్ద ట్రాక్టర్ అవనండి, సీజ్ చేసి కోర్టుకు పెడతాం. దీంట్లో ఎటువంటి తగ్గించడం జరగదు. ఎందుకంటే ప్రభుత్వం మన రైతాంగానికి అందరికీ కూడా పొలాల వరకు కూడా రోడ్లు నిర్మించాలని చెప్పేసి రోడ్లు నిర్మిస్తే మీరు కేవలం టైర్లు మార్చుకోవడానికి బద్దకించి పళ్ళ చక్రాలతో డ్రైవర్లు నిర్లక్ష్యం వలన రోడ్లు పాడైపోతున్నాయి. ఈ విషయంలో అందరూ కూడా, రైతులు కూడా పోలీసు వారికి సహకరించి డ్రైవర్లు ఎవరైనా సరే పళ్ళ చక్రాలతో రోడ్ల మీద, సిమెంట్ రోడ్ల మీద, తారు రోడ్ల మీద, అలాగే మన పొలాలకు వెళ్లే రోడ్లని కనుక ఎక్కిస్తే వెంటనే తెలియజేస్తే ఆ ట్రాక్టర్ సీజ్ చేసి కోర్టుకు పెడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విషయంలో కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నాం. దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు, అలాగే దమ్ము ట్రాక్టర్ డ్రైవర్లు అందరూ కూడా పెద్ద ట్రాక్టర్లో ఉనండి, కృషి ట్రాక్టర్లో ఉనండి. మీరు బెల్ట్లు ఉపయోగించుకుంటారో, రాతగానే టైర్లు, మామూలు టైర్లు వేసుకుని రోడ్డు మీద నడుపుతారో తెలియదు, కానీ ఎక్కడైనా సరే సీజ్ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్, మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో 12 రోజుల పాటు వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీ గౌటమ్, గైనకాలజిస్ట్ డాక్టర్ సుభద్ర తెలిపారు. ఈ సందర్భంగా కాకినాడ తొరంగి గ్రామంలో గల సెయింట్ మార్క్స్ స్కూల్ ఆవరణలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో రిక్కీ గౌటమ్ మాట్లాడుతూ, బుధవారం నాడు ఉప్పాడ, మూలపేట, అమలాపురం జిల్లా ఎస్పీ ఆఫీస్, నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, డాక్టర్ సుభద్ర, డాక్టర్ బాను ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా హాసిని డెంటల్ క్లినిక్, దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంత, కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్మయి రామచంద్ర, కంటి వైద్య నిపుణులు మాధురి, సెయింట్ మార్క్స్ ప్రిన్సిపల్ ఉత్తేజ్ డానియల్, మహాత్మా గాంధీ డాక్టర్లు, సిబ్బంది, పి శ్రీనుబాబు, నాయుడు, వీరేంద్ర, బద్రి తదితరులు పాల్గొన్నారు.
మరియు ఇక్కడ హాస్ని డెంటల్ క్లినిక్ వారు ఇక్కడ ఈ ప్రాంతంలో టూరింగ్ ప్రాంతంలో మనకి మెడికల్ క్యాంప్స్ చేస్తారు. మెయిన్ సో 29 నుంచి 20 సంవత్సరాల లోపల ఒక్క డోసు వ్యాక్సిన్ వేయించినట్టయితే మన పిల్లల్ని ఆడపిల్లలు ఎవరికి కూడా సర్వైకల్ క్యాన్సర్ రాకుండా కాపాడచ్చు. అదే 20 సంవత్సరాలు దాటిపోయింది మరి ఏంటంటే 26 సంవత్సరాలు లేదా పెళ్లి కాకముందు వరకు కూడా 2 డోసులు వ్యాక్సిన్ వేయించాలి. 6 నెలల గ్యాప్లో 2 డోసులు వేయిస్తే వాళ్ళు కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. మరి పెళ్ళైపోయింది ఏం చేయాలి అంటే ఈ ప్యాప్స్వేర్ కానీ హెచ్పివి DNA టెస్ట్ కానీ చేయించాలి. అది హెచ్పివి DNA టెస్ట్ లేదు అని వస్తే అది 4 తర్వాత మళ్ళీ అంతే. మీరు పిల్లలందరికీ చెప్పి మీరు కూడా తెలుసుకొని ఈ అవేర్నెస్ బాగా క్రియేట్ చేయండి. ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వ్యాక్సినేషన్ వేసుకోండి. దాన్ని పెద్దవాళ్ళు తెలుసుకున్నారంటే ఆల్ ఇండియా క్రిస్టియన్ తెలుసుకున్నారంటే ఏదైనా సాధించగలరు. ఏదైనా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా తీసుకురాగలరు. తక్కువ రేట్కి అందరికీ వ్యాక్సిన్స్ వేయించగలరు. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. సో తప్పకుండా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ మాత్రం తీసుకురావాలి. మన పిల్లల్ని, మన ఫ్యూచర్ ఆడపిల్లల్ని మనం కాపాడాలి. సో మనని కూడా మనం కాపాడుకోవాలి కదా, మనని మనం తీసుకోకూడదు, వాడికి మనం అవసరం కదా. అందుకని అందరూ వచ్చి టెస్ట్ చేయించుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఇది ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్ట్రిక్ట్ ద్వారా ఆర్గనైజ్ చేయబడుతుంది. ఇక్కడ డాక్టర్స్ వైజాగ్ నుంచి వచ్చారు, మేడమ్లు వచ్చారు, వారు టెస్టులు చేస్తున్నారు. క్యాన్సర్ కి అవగాహన చెప్తున్నారు. వేరే వేరే ఊర్లో మనం క్యాన్సర్ గురించి ఇలాగ వస్తుంది, దీన్ని ఇలా టెస్ట్ చేయాలి, ఇలా ప్రివెంట్ చేయాలి అని ఎడ్యుకేట్ చేస్తూ చెప్తున్నారు డాక్టర్స్. దీనికి వారికి థ్యాంక్ యూ, యాజమాన్యానికి థ్యాంక్ యూ, వచ్చినందుకు థ్యాంక్ యూ. వేరే వేరే 12 ఊర్లో టెస్టులు చేస్తున్నాం. లేడీస్ ఎక్స్క్లూజివ్లీ ఇవన్నీ ఫ్రీ మెడికల్ క్యాంప్స్. వారి ద్వారా ఎక్విప్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఎక్విప్మెంట్ ద్వారా అన్ని టెస్టులు చేసి వారికి మళ్ళీ రిపోర్ట్లు కూడా వారికే మనం ఇచ్చేస్తాం. ఎవరైనా డిటెక్ట్ చేస్తే వీ విల్ ట్రై టు హెల్ప్ దెమ్. థ్యాంక్ యూ. గ్రామాలలో భూ వివాదాలను పరిష్కరించి భూ వివాద రహిత గ్రామాలే లక్ష్యంగా గ్రామాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తొలి రోజు ముమ్మిడివరం మండలం కొత్తలంక గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి నిశాంతి, ఆర్డీఓ కె మాధవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో వివాదాలను గ్రామాలలో ఏర్పాటు చేసిన సదస్సులలో ₹1 ఖర్చు లేకుండా వెంటనే పరిష్కారం జరిగేలా చూస్తామని, లేకపోతే ఆర్డీఓ ఆఫీసులో భూ రికార్డులను పరిశీలించి వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. కొత్తలంక గ్రామంలో కొంతమంది రైతులు తమ భూ వివాదాలను పరిష్కరించమని కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండల, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఎవరు రావాలన్నా చాలా ఇబ్బంది. పందులు, కుక్కలు బెడదండి రోడ్డు మీద పడిపోయి యాక్టివ్ అయిపోతున్నాయి. అది డంపింగ్ యార్డ్ ముమ్మడివారం మున్సిపాలిటీ, నగర పంచాయతీ వచ్చి దోవలోనే డంప్ చేస్తారు. 2 రోడ్లు ఉన్నాయి సార్. ఈ స్కూల్ పిల్లలు, కాన్వెంట్ ఉన్న హాస్పిటల్ రోడ్డు, ఇది ఏం చేస్తున్నారంటే బండి పైకి ఎక్కట్లేదు, రోడ్డు మీద దిగిపోతున్నారు. అయితే 22 ఏంటి 11లో ఉన్నది. సర్వే రిపోర్ట్ అండి.